హలో ఫ్రెండ్స్, ప్రాపర్ సీక్వెల్ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయో డెకెట్ బ్యాక్ బాహుబలి 2 నిరూపించింది భయ్య. అదేవిధంగా 2024లో పుష్ప 2 కూడా నిరూపించింది. ఇప్పుడు అదే తరహాలో దురంధర్ 2 కూడా నిరూపిస్తుంది భయ్య. ఫోర్స్డ్ హైప్ లేకుండా, ఫోర్స్డ్ సీక్వెల్ కాకుండా ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ను రిలీజ్ చేస్తే ఆడియన్స్ తండోపతండాలుగా ఒక తీర్థానికి, ఒక జాతరకి వెళ్ళినట్టుగా థియేటర్ దగ్గరికి ఏ విధంగా పరుగులు తీస్తారో ఆ రోజు ఓ టికెట్ బ్యాక్ బాహుబలి 2 నిరూపించింది, పుష్ప 2 నిరూపించింది. ఇప్పుడు దురంధర్ ది రెవెంజ్ నిరూపిస్తుంది భయ్య. ఏంటి భయ్య ఈ అరాచకం? ఎక్కడ చూసినా కూడా కలెక్షన్స్. అమెరికా నుంచి అమీర్పేట వరకు ఎక్కడా కూడా కలెక్షన్స్ విషయంలో దురంధర్ ఆగట్లేదు భయ్య. వీకెండ్ ముగిసేసరికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 350 కోట్ల పైన గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబడిస్తుంది భయ్య. అంటే పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 ప్లస్ ఫ్రైడే, అదేవిధంగా సాటర్డే సండే, ఈ వీకెండ్ ముగిసేసరికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 350 కోట్ల పైన గ్రాస్ అనేది ఈ మూవీ రాబడేసింది. మరి ఈ విధంగా ఈ మూవీ అసలు డే 1 ఎంత రాబట్టొచ్చో తెలుసుకుందాం భయ్య. మరి ఎప్పటి వరకు ఇండియాలో డే 1 అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే పుష్ప 2 భయ్య. ఈ మూవీ 290 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది, 94 కోట్లు ఏమో రాబట్టింది. ఇదే ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా. మరి ఈ విధంగా 200 కోట్ల పైన ఓపెన్ అయిన సినిమాల లిస్టులో బాహుబలి 2 ఉంది. మొట్టమొదటిసారి 200 కోట్లు రాబట్టిందే బాహుబలి 2. ఆ తర్వాత RRR ఉంది, ఆ మూవీ కూడా 223 కోట్ల వరకు రాబట్టింది. అదేవిధంగా పుష్ప 2 ఉంది. ఈ 3 సినిమాలు మాత్రమే 200 కోట్ల పైన గ్రాస్ అయితే రాబట్టాయి. ఇక 250 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన సినిమా అంటే పుష్ప 2నే భయ్య. 300 కోట్లు ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా కూడా రాబట్టలేదు. మరి ఈ దురంధర్ రాబడుతుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్యా. దానికంటే ముందు ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు దురంధర్ రివ్యూ వస్తుంది, అదేవిధంగా రివ్యూ వస్తుంది. మరి అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్యా, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ మూవీ ఇప్పటి వరకు ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి వాళ్ళ వేడిగా 120 కోట్ల వరకు రాబడిస్తుంది భయ్యా, పెయిడ్ ప్రీమియర్ ప్లస్ డే 1 కలిపి. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబడిస్తుంది, ఓవర్సీస్లో 70 కోట్ల వరకు రాబడిస్తుంది భయ్యా. తెలుగులో ఒక 5 కోట్లు, కర్ణాటకలో ఒక 5 కోట్లు, తమిళనాడులో ఒక 4 కోట్లు. ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 120 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబడిస్తుంది భయ్య. మరి ఈ లెక్క ఆఫ్లైన్ సేల్స్ కలిపి మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి ఈ మూవీ 200 కోట్ల పైన ఓపెన్ అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. అయితే 250 కోట్ల పైన ఓపెన్ అవుతుందా, 300 కోట్లు టచ్ చేస్తుందా అనేది మనకు తెలియాలంటే ఆఫ్లైన్ బుకింగ్స్ ఏ విధంగా జరుగుతుందో తెలియాలి. అది తెలియాలంటే రేపటి వరకు మనమైతే ఆగాలి భయ్య. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం ఈ మూవీ అయితే 200 కోట్ల మార్కు రాబట్టి బాలీవుడ్ చరిత్రలోనే ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతుంది భయ్య. బాలీవుడ్కి లాంగ్ రన్ రికార్డు ఉంటుంది, కానీ డే 1 రికార్డులు తక్కువ ఉంటాయి భయ్య. అటువంటిది డే 1 ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ని ఎరగొట్టేయబోతుంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే భయ్య, ఆశించిన విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓజీతో పవన్ కళ్యాణ్ దాదాపుగా 150 కోట్ల పైన గ్రాస్ అయితే రాబట్టాడు. అయితే దాంట్లో సగం కూడా ఈ మూవీ రాబడుతుందనే సందిగ్ధంలో ఫ్యాన్స్ అయితే ఉండిపోయారు భయ్య. అప్పుడెప్పుడో 2018లో వచ్చిన అజ్ఞాతవాసికి 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది డే 1. కనీసం ఆ మూవీ కలెక్షన్స్ అయినా చేస్తుంది ఈ మూవీ అనే విధంగా క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది భయ్య. ఎందుకంటే టికెట్స్ పెద్ద బుక్ అవ్వట్లేదు, గంటకి ఒక 20,000 టికెట్లు కూడా బుక్ అవ్వట్లేదు. తెలంగాణలోనేమో టికెట్స్ హైక్స్ ఇవ్వలేదు, ఆంధ్రాలో టికెట్స్ హైక్స్ ఇచ్చినా ఇక్కడ పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నవాళ్ళు సినిమా చూడటానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు కీలకంగా టాక్ ముఖ్యమైపోయింది భయ్య. ఉస్తాద్ భగత్ సింగ్కి కానీ టాక్ వచ్చిందా, ఆడు ప్రత్యర్థి పార్టీ ఓడైనా లేకపోతే హేటర్ అయినా సినిమాలో ఎవరైతే ఖచ్చితంగా మూవీని చూస్తాడు. ఒకవేళ యావరేజ్ టాకు మిక్స్డ్ టాక్ వచ్చిందా ఇక బొబ్బోవలసిందే. హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత ఫ్లాపు మూట కట్టుకున్నాడు అనే విధంగా ఈ మూవీ అయితే టాక్ తెచ్చినా మనం అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే టార్గెట్ అంత పెద్దగా ఉంది భయ్య. ఈ మూవీకి దాదాపుగా వరల్డ్ వైడ్గా 120 కోట్ల పైన 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది వరల్డ్ వైడ్గా. అంటే ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 220 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. 200 కోట్లు దాటితే కానీ ఈ మూవీ హిట్ స్టేటస్ అందుకోదు. దాన్ని బట్టి చూస్తే భయ్య టాక్ అనేది చాలా కీలకమైందనమాట. చూద్దాం భయ్య, రేపు రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు వస్తాయి, అదేవిధంగా కలెక్షన్స్ వీడియోలు వస్తాయి. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దురంధర్కి డే 1 ఎంతవరకు రావచ్చు, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్కి ఎంతవరకు రావచ్చు డే 1
మీరైతే కింద కామెంట్ చేసి ప్రయత్నం అయితే చేయండి.